కాలేజీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు 100% హాస్టల్స్ ఇవ్వాలని యూజీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నిరసన నేటికి 6వ రోజుకు చేరింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ప్రిన్సిపల్ తక్షణమే రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. గత రాత్రి చీకట్లో సైతం కొవ్వొత్తులు చేతబట్టి ఆందోళన చేశారు. ఇవాళ వంట వార్పుతో నిరసన తెలియజేస్తున్నారు. స్టూడెంట్స్ ధర్నాతో కాలేజీ బయట భారీగా పోలీసులు మోహరించారు. कॉलेज गड्डरा निजाम कॉलेज गड्डरा We want hostel justice we want justice నిజాం కాలేజీలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. యూజీ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఆందోళన 6వ రోజుకు చేరింది. ప్రధానంగా వారు పూర్తి స్థాయిలో హాస్టల్ తమకే కేటాయించాలి, 50% కాదు అని చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ప్రిన్సిపల్ అలాగే కాలేజ్ యాజమాన్యం 50% స్టూడెంట్స్ యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకి హాస్టల్ కేటాయింపు జరిపిన నేపథ్యంలో పూర్తి 100%కి 100% యూజీ స్టూడెంట్స్ కే కేటాయించాలని వారు ఆందోళన చేస్తున్నారు. మరి యాజమాన్యం రెస్పాండ్ అయిందా? 6వ రోజుకి వారి ఆందోళన కొనసాగింది. అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, ఎస్ విజయ చంద్రిక, నిజాం కాలేజ్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున విద్యార్థినులంతా కూడా రోడ్డుపై బైఠాయించారు. అయితే దాదాపు 6 రోజుల నుండి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా ఇంత జరుగుతున్నా కూడా ప్రిన్సిపల్ ప్రస్తుతం కాలేజ్లో లేరని, తమ డిమాండ్లను పరిష్కరించే నాదులే లేరని, కనీసం వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థినులందరూ కూడా 6 రోజుల నుంచి ఇక్కడ వినూత్న రీతిలో నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న రాత్రి దాదాపు 12:30 సమయంలో కూడా అందరూ చేతిలో ఫోన్ టార్చ్ ఆన్ చేసి మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి విద్యార్థుల నిరసన కారణం ఏంటంటే రీసెంట్ గా వీళ్ళంతా కూడా ఇక్కడ డిగ్రీ కోసం వచ్చినటువంటి విద్యార్థులు. అయితే ఏదైతే యూజీ గర్ల్స్ హాస్టల్ ఉందో అది 100% కూడా వీళ్ళకే కేటాయించాలని, పీజీ విద్యార్థులను అలో చేస్తే వాళ్లకు ఆ హాస్టల్స్ లో రూమ్స్ అనేవి అవైలబుల్ ఉండవని, వీళ్ళంతా కూడా ఎంతో దూరం నుంచి వచ్చామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మాట్లాడదాం. ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? దీనిపైన ఏమైనా స్పందన వచ్చిందా? రెస్పాన్స్ అయితే అసలు ఏం లేదు, జీరో. అటు అడ్మినిస్ట్రేషన్ నుంచి అయినా కానీ, కాలేజ్ నుంచి అయినా కానీ, లైక్ గవర్నమెంట్ నుంచి అయినా కానీ, మీడియా నుంచి కానీ ఎలాంటి ఇవాళ మీడియా వాళ్ళు వచ్చారు కానీ నిన్న మేము మార్నింగ్ ముఖ్యంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు సీట్స్ ఇస్తే పీజీ విద్యార్థుల పరిస్థితి ఏంటి? పీజీ విద్యార్థులు అంటే పీజీ వాళ్ళకి ఓఈలో హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. మేము ఎంతో ఉద్యమాలు చేస్తే మాకు యూజీ హాస్టల్ అనేది ఒకటి వచ్చింది. ఆ హాస్టల్ కూడా వచ్చిన తర్వాత మా సెకండ్ ఇయర్స్కి ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీలో అకామిడేషన్ లేదని చెప్పి సగం మందికే ఇస్తాము. 217 మెంబర్స్ అప్లై చేసుకుంటే అందులో 120 మెంబర్స్కి వచ్చింది. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? అదే మా ప్రధాన డిమాండ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారు? ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? ముఖ్యంగా మీ ప్రాబ్లమ్ ని అటు ప్రిన్సిపల్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇది 6th డే అండి. మేము స్ట్రైక్ స్టార్ట్ చేసి 3rd డే రోజు మేము రోడ్ ఎక్కామండి. రోడ్ ఎక్కితే పోలీస్ వాళ్ళు మమ్మల్ని పిఎస్కి తీసుకెళ్లారు. పోలీస్ వాళ్ళు పిఎస్కి తీసుకెళ్లారు. అలా రోడ్ ఎక్కడము, న్యూసెన్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మీరు సైలెంట్గా మీ కాలేజ్లో మీరు ప్రొటెస్ట్ చేసుకోండి, మేము మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. సరే, 3rd డే అయిపోయింది. 4th డే, 5th డే, 6th డే 3 క్లాసెస్ పరిస్థితి ఏంటి? మీరు క్లాసెస్ బైకాట్ క్లాసెస్ అన్ని టీచర్స్ కానీ మీ వీళ్ళు లెక్చరర్స్ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. మా క్లాసెస్ అన్ని బైకాట్ అయిపోయినాయి. మార్నింగ్ 10 నుంచి కూర్చుంటే మళ్ళీ 6 వరకు ఇక్కడనే వెళ్ళిపోతున్నాం కానీ ఎవరు కూడా ఎలాంటి క్లాసెస్కి వెళ్ళడం జరగట్లేదు. చూడొచ్చు, ఆ అమ్మాయిలకు కూడా పెద్ద ఎత్తున వీళ్ళ క్లాస్మేట్స్ కూడా అబ్బాయిలు సపోర్ట్ చేస్తున్నారు. మరొక వైపు రోజుకొక డిఫరెంట్ వేలో వినూత్న నిదర్శన కూడా చేస్తున్నారు. ఈ రోజు వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ విషయం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి కూడా చేరుకుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళకి ఎవరైనా ప్రభుత్వం నుంచి ఏదైనా మాట్లాడారా? ప్రిన్సిపల్ ఏమన్నారు కనుక్కుందాం. ఏంటి మీరు ఈ రోజు ఇక్కడ వంట వార్పు కార్యక్రమం చేయడానికి రీజన్స్ ఏంటి?
అయితే మా ప్రిన్సిపల్ గారు మాకు వంట చేయడానికి ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే 1 month మేము ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం. ఇవాళతోని 1 monthకి మా ప్రైవేట్ హాస్టల్లో అయిపోయింది మా డేట్. సో ఇవాళ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంత్ మేము అమౌంట్ పే చేసి ఉండాలి. బట్ మా పేరెంట్స్ అంటున్నారు మీకు ఆల్రెడీ 1 year మేము పే చేసినాము, 2nd yearలో మీకు హాస్టల్ వస్తుందని అన్నారు కదా. బట్ ఎందుకు ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రైవేట్ హాస్టల్లోనే ఉన్నాం, 2nd year నుంచి హాస్టల్ వస్తుందని అంటే సరే ఓకే అని మా పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్లో హాస్టల్ అందరు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రైవేట్ హాస్టల్లోనే ఉన్నాం. బట్ ఇంకో 1 monthలో వస్తుంది అంటే ఓన్లీ మేము 1 month అన్నీ తీసుకొని ప్రిన్సిపల్తో కానీ ఎవరితోనైనా మాట్లాడిరా హాస్టల్కి సంబంధించిన అంటే ఆ రోజు మేము డే 2nd రోజు ప్రిన్సిపల్ సార్ రోజు వచ్చిండు మా దగ్గర నుంచి. సార్ అన్నాడు కదా ఓన్లీ యూజీకి 50%, పీజీకి 50% అని అన్నారు. మాకు ఇప్పుడు యూజీ స్ట్రెంత్ అనేది ఎక్కువైంది, పిల్లలు అనేది ఎక్కువ మంది వచ్చారు. బట్ యూజీకి పీజీ వాళ్ళకి ఎలా కేటాయిస్తారని మా డిమాండ్. సో మొత్తానికి వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే యూజీ విద్యార్థులకి 50%, పీజీ విద్యార్థులకు 50% కూడా సీట్లు హాస్టల్ రూమ్స్ కేటాయిస్తామంటున్నారు. ప్రెసెంట్ యూజీ స్టూడెంట్స్ రేషియో అనేది పెరిగింది. సో వీళ్ళ వల్ల పీజీ విద్యార్థులు మళ్ళీ ఎంటర్ అవుతే వీళ్ళకి రూమ్స్ అనేవి అవైలబుల్ ఉండవు అంటూ కూడా వాళ్ళు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఇది 6వ రోజు మేడం. 6 days నుంచి కూర్చున్నాం, అయినా కానీ మాకు అంతా చూసి ఇప్పుడు టీవీలో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి, ఇదంతా చూసి మీ పేరెంట్స్ ఏమంటున్నారు? మా ప్రిన్సిపల్ మీ హక్కు కోసం పోరాడండి అనే అంటున్నారు మేడం. పేరెంట్స్ పోరాడమనే అంటున్నారు. మీ హాస్టల్ వచ్చే వరకు మీరు ఎందుకు అసలు అడ్జస్ట్ అవుతారు? మీ రైట్స్ కదా, మీకోసం మీరు పోరాడండి, దాంట్లో ఏం తప్పు లేదు. మీ ప్రిన్సిపల్ అసలు ఎందుకు మాట్లాడారు? ఇంత గందరగోళం జరుగుతుంది కదా, ప్రిన్సిపల్ హాస్టల్లో ప్రెసెంట్ కాలేజ్లో లేరు అంటున్నారు, నిజమేనా? ఉన్నారా ప్రిన్సిపల్? నిజం సార్, లేరు. 2 days ఉన్నారు, ఫస్ట్ 2 days ఉన్నారు. ఫస్ట్ డే మేము ప్రిన్సిపల్ బ్లాక్కి వెళ్ళి మాట్లాడాం. ఆ రోజు కూడా 50% ఇస్తాం, పీజీ వాళ్ళకి యూజీ వాళ్ళకి 50% మాత్రమే ఇస్తామని మాట్లాడారు. 2nd day అయితే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు అంతే. అప్పటి నుంచి సార్ కాలేజ్లోనే లేదు. సో చూడొచ్చు 6 రోజుల నుంచి కూడా ఈ విద్యార్థులు ఎవరు క్లాసెస్కి వెళ్ళడం లేదు. మొత్తం రోజుకొక వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెంటనే వాళ్లకు ఏదైతే యూజీ గర్ల్స్ కోసం ఉన్నటువంటి సీట్లు ఉన్నాయో అవన్నీ కూడా 100% వాళ్ళకే కేటాయించాలి. పీజీ విద్యార్థులకి అటు ఉస్మానియాలో కానివ్వండి, సైఫాబాద్లో పీజీ కాలేజెస్ కూడా ఉన్నాయి, పీజీ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకి అక్కడ సీట్లను వాళ్ళకి అక్కడ రూమ్స్ ఇవ్వాలి. ఇక్కడ పూర్తిగా యూజీ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మా యూజీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇవ్వాలంటూ మాత్రం 6 రోజుల నుంచి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చెప్తుంది ఏంటంటే ప్రిన్సిపల్ ఇప్పటి వరకు స్పందించలేదు అంటున్నారు. కానీ ఇప్పటికీ ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారని, త్వరలోనే వీళ్ళ సమస్యకు ఒక పరిష్కారం చేస్తామంటూ కూడా అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. విజయచంద్రిక.